మాయా మత్స్య. ఇక్కడ సముద్ర తీరాన్ని ఆనుకుని మత్స్యలంక అని పిలువబడే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు సముద్రంలో చేపలు పట్టడం తమ జీవనాధారంగా మలుచుకున్నారు. ఈ విధంగా పట్టిన చేపలన్నీ వేరు చోట్లకు రవాణా చేస్తూ ఉంటారు. ఇక అదే గ్రామంలో సీనయ్య అనే వ్యక్తి తన భార్య కాంతం, 2 పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. అయితే సీనయ్య సముద్రం మీద వేటకు వెళ్లిన ప్రతిసారి తన తోటి వారందరికన్నా చాలా తక్కువ చేపలు పడతాయి. ఈ విషయంలో సీనయ్య ఎప్పుడూ చాలా నిరాశ పడతాడు. సీనయ్య, ఈ రోజు కూడా చేపలు తక్కువ పడినట్టున్నాయి. అవును మాయా, నేను ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఇలాగే తక్కువ చేపలు పడుతున్నాయి. అదేంటో నా దరిద్రం. నువ్వేం బాధపడక సీనయ్య, ఒక రోజు నీ జీవితం కూడా మారుతుందిలే. నా జీవితం మారడం పక్కన పెట్టు మాయ్యా. ఇప్పుడు ఈ చేపలు అమ్మిన డబ్బులతో ఇంటికి వెళ్తే నా పెళ్ళం భద్రకాలు అయిపోతుంది. అదే నా భయం. ఈ లోకంలో అందరి పిల్లలు అంతే సీనయ్యా. ఇప్పుడు నన్ను చూడు, నా పెళ్ళం కొట్టే దెబ్బలు ఎప్పుడు కూడా బయటికి కనిపించవు. అది నా పెళ్ళం గొప్పతనం. ఆ మాటలకు సీనయ్య నవ్వుకుంటాడు. అలా సీనయ్య సంతకు చేరుకుని తన చేపలను అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న సీనయ్య తాను సంపాదించిన డబ్బులు భార్య చేతికి ఇస్తాడు. అప్పుడు కాంతం తన భర్త వైపు కోపంగా చూస్తూ, ఏంటయ్య ఈ డబ్బులు? నీ తోటి వారందరూ మంచిగా సంపాదిస్తుంటే నువ్వు మాత్రం ఈ చిల్లర డబ్బులే ఇస్తున్నావు. అది కాదు కాంతం, ఇప్పుడు నా వల్ల చేపలు పడకపోతే నేనేటి చేయగలను చెప్పు. ఏముంది, ఆ సముద్రంలోకి దూకి చేపలు పట్టండి. ఇలాగైతే ఇల్లు గడపటం చాలా కష్టం. మీకు అసలు ఏ దిగులు లేనట్టుంది. అవి ఏం మాటలు కాంతం, నేను కష్టపడేది మీకోసమే కదా. నాకైతే ఆ కష్టం కనిపించడం లేదు. మీరు మీ సంపాదన. కాంతం మాటలకు సీనయ్య ఎంతగానో బాధపడతాడు. ఆ సమయంలో తన భర్త ఆకలిని కూడా కాంతం పట్టించుకోదు. దాంతో సీనయ్య ఇంటి బయట కూర్చుని ఉండగా తన 2 పిల్లలు భోజనం పట్టుకుని వస్తారు. ఇదిగోండి నాన్న, భోజనం చేయండి. మీకు ఇష్టమైన వంకాయ కూర. అదేంటక్క, నాన్నకు ఇష్టమైంది కాకరకాయ కదా. ఒరే తమ్ముడు, నువ్వు నోరు మూసుకో. నేనేదో నాన్న ఫోన్ చేస్తారని అలా చెప్పాను. ఓ అవునా, సరే సరే. 2 మాటలకు సీనయ్య నవ్వుకుంటాడు. ఆ తర్వాత వారు తెచ్చిన భోజనం చేస్తాడు. అలా పిల్లలిద్దరితో సమయాన్ని గడపడం వల్ల సీనయ్య మనస్సుకు కాస్త ఊరట కలుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు చాలని డబ్బులతో సీనయ్య ఇంటికొస్తుంటే కాంతం తన భర్త మీద విరుచుకుపడుతుంది. దాంతో ఒక రోజు ఇదే విషయం గురించి తన తోటి జాలరితో మాట్లాడతాడు. నీ పరిస్థితి నాకు అర్థమైంది సీనయ్య, కానీ సరైన చేపలు పడకపోతే నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు. అది నా పిల్లానికి అర్థం కావట్లేదు మాయ్యా. ఇప్పుడు ఈ సమస్య నుండి బయటపడడానికి ఏదైనా దారుంటే చెప్పచ్చు కదా. ఒక మార్గం అయితే ఉంది సీనయ్య, కాకపోతే దాన్ని కొంతమంది జాలర్లు ఒప్పుకోవాలి. అప్పుడు నీ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. ఇంతకీ ఆ మార్గం ఏంటి? ఇప్పుడు మనం అంతా చేపలు పట్టడానికి వెళ్తున్నాం కదా. అలా చేపలు పట్టిన తర్వాత ఎవరి వల్ల అయితే ఎక్కువ చేపలు ఉంటాయో నువ్వు వాళ్ళని అడిగి ఓ 2-3 చేపలు తీసుకో. ఈ విధంగా కొంతమంది నుండి చేపలు తీసుకుంటే నీ భార్యను సంతోష పెట్టచ్చు. సీనయ్యకు ఆ ఆలోచన బాగా నచ్చుతుంది. ఆ తర్వాత తన తోటి జాలర్లను కలిసి విషయమంతా చెబుతాడు. అయితే సీనయ్య పరిస్థితి అర్థం చేసుకుని వారంతా ఆ పని చేయటానికి ఒప్పుకుంటారు. దాంతో సీనయ్య ఎంతగానో సంతోషిస్తాడు. ఆ తర్వాత జాలర్లందరూ సముద్రం మీదకు వెళ్తారు. అలా రోజంతా కష్టపడి చేపలు పట్టిన తర్వాత సాయంకాల వేళలో కొంతమంది జాలర్లు తమ వలలో పడిన కొన్ని చేపలు సీనయ్యకు ఇస్తారు. కాంతం, ఓయ్ కాంతం. ఏంటయ్యా నీ హడావుడి? సునామీ ఏమైనా వస్తుందా ఏంటి? ఈ రోజు నా సంపాదన చూస్తే నువ్వు నోరెళ్ళ పెడతావు కాంతం అని సీనయ్య రోజు కన్నా 3 రెట్ల డబ్బులు తన భార్యకు చూపించగానే ఆమె ఆశ్చర్యపోతుంది. ఆ సమయంలో సీనయ్య అసలు విషయం చెప్పకుండా దాస్తాడు. అయితే తన భర్త సంపాదన చూసి కాంతం ఆనందిస్తుంది. ఆ తర్వాత తన భర్తకు ప్రేమగా భోజనం వడ్డిస్తుంది. ఇదంతా కూడా సీనయ్యకు బాగా అనిపిస్తుంది. అలా కొన్ని వారాలు సీనయ్య చాలా సంతోషంగా తన కుటుంబంతో సమయాన్ని గడుపుతాడు. ఏమయ్యా, నిన్నొక విషయం అడగనా? ఏంటో అడుగు కాంతం. ఇప్పుడు మీ సంపాదనతో మనం చాలా సంతోషంగా ఉన్నామండి. కాకపోతే ఆ సంపాదన ఇంకాస్త పెరిగితే బాగుంటుంది. ఏమంటారు? నువ్వు చెప్పింది నిజమే కాంతం. సర్లే
చూద్దాం. ఆ రోజు సీనయ్య నిద్రపోకుండా భార్య మాటలను గుర్తు చేసుకుంటాడు. ఒకవేళ తన భార్య కోరినట్టు సంపాదన పెరగకపోతే మళ్లీ సమస్య మొదటికి వస్తుందని సీనయ్య భయపడతాడు. దాంతో మరుసటి రోజు ఎప్పటిలా తన తోటివారు చేపలు ఇస్తూ ఉంటే సీనయ్య ఇంకొన్ని చేపలు ఇవ్వమని అడుగుతాడు. ఏంటి సీనయ్య, ఆశ పెరిగినట్టుందే? పోనీలే, నువ్వేదో కష్టాల్లో ఉన్నావని ఆలోచించి సాయం చేస్తే ఆ కష్టం మొత్తం దోచుకోవాలని చూస్తున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. నేనేదో పొరపాటున అడిగా, నన్ను క్షమించండి. నిన్ను ఇక నమ్మడానికి ఏం లేదు సీనయ్య. ఇది ఇక్కడితో ఆగిపోతేనే మంచిది అని జాలరి తన చేపలను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. అయితే సీనయ్య ప్రవర్తనకు మిగిలిన జాలర్లు కూడా అలానే చేస్తారు. దాంతో మొదటికే మోసం వచ్చిందని సీనయ్య భావిస్తాడు. ఇప్పుడు గాని ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తే తన భార్య అసలు ఊరుకోదని సీనయ్యకు బాగా తెలుసు. అప్పుడు సీనయ్య ఒక్క క్షణం ఆలోచించుకుని తిరిగి సముద్రం మీదకు వేటకు వెళ్తాడు. అసలు ఏది కాని సమయంలో వచ్చాను. ఈ చేపలు పడతాయో లేదో తెలీదు. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి? అమ్మా, నాన్న ఇంకా రాలేదేంటి? రోజు ఈ పాటికి వచ్చేసేవారు కదా. బహుశా ఈ రోజు ఎక్కువ చేపలు పడుంటాయి. మరి వాటిని సంతలో అమ్మటానికి సమయం పడుతుంది కదా. అది కాదమ్మా, ఒకవేళ తక్కువ చేపలు పడ్డాయని ఇంటికి రాలేదేమో. నువ్వు నోరు మూసుకుని వెళ్లి భోజనం చెయ్యి. ఈ మధ్య నువ్వు మాటలు బాగా నేర్చేశావు. సీనయ్య సముద్రం మీద వేరు వేరు చోటుల్లో చేపలు పట్టే ప్రయత్నం చేస్తాడు గాని వలలో ఒక్క చేప కూడా పడదు. దాంతో ఇంకాస్త ముందుకు పడవను నడుపుతాడు. ఆ తర్వాత సీనయ్య వల విసిరి 3 ఘడియల పాటు ఎదురు చూస్తాడు. ఆఖరిగా ఇంటికి వెళ్లిపోదామని సీనయ్య భావించి వల బయటకు తీయగా అందులో కేవలం ఒక్క చేప మాత్రమే ఉంటుంది. దాంతో చేసేదేమీ లేక సీనయ్య తిరిగి ఇంటికి పయనమవుతాడు. ఇదేంటి, ఈ చేప ఇంకా ప్రాణాలతో కొట్టుకుంటుంది? ఇప్పుడు ఈ చేప నమ్మినా ఏ ప్రయోజనం లేదు. అదేదో నా పిల్లలకిస్తే సరదా పడతారు. అప్పుడు సీనయ్య దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్లి నీళ్లతో నిండిన పాత్ర ఒకటి తీసుకుని చేపను అందులో పోస్తాడు. అలా సీనయ్య ఇంటికి చేరుకునేసరికి తన భర్త కోసం కాంతం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు సీనయ్య ఏ డబ్బులు తనకు ఇవ్వకపోవడంతో కాంతం ఏమైందని అడుగుతుంది. దానికి సీనయ్య ఈ రోజు చేపలు పెద్దగా పడలేదని సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం వినగానే కాంతం మొహం మారిపోతుంది. అప్పుడు తన భర్త చేతిలో ఉన్న పాత్రను చూసి అదేంటని అడుగుతుంది. ఈ రోజు వేటలో దొరికిన చేపకాంతం ఇక నీటి నుండి బయటకు వచ్చినా కూడా చాలాసేపు ప్రాణాలతో ఉంది. అబ్బో, అంత గొప్ప చేప! ఒకసారి ఇవ్వండి చూస్తాను. ఆ సమయంలో తన భర్త వద్ద నుండి కాంతం పాత్రను తీసుకుని చూసినప్పుడు అందులో మెరుస్తున్న ఒక ముత్యం కనపడుతుంది. అప్పుడు కాంతం ఆ ముత్యాన్ని బయటకు తీసి చూస్తుంది. ఆశ్చర్యపోతుంది. అదే విధంగా సీనయ్యకు కూడా ముత్యం ఎలా వచ్చిందో అర్థం కాదు. అసలు ఈ ముత్యం ఎలా వచ్చింది? ఇది భలే ఇడ్డూరంగా ఉంది. ఏమయ్యా, ఆ దేవుడు మన కష్టాలు తీర్చడానికి ఈ చేప మీకు దొరికేలా చేశాడు. బహుశా ఈ చేప ముత్యాలను విడుదల చేస్తుందేమో. నువ్వు చెప్పేది నిజమంటావా కాంతం? నాకైతే అంతా అయోమయంగా ఉంది. ఈ అనుమానం తీరాలంటే మనతో పాటు ఈ చేపను ఉంచుకుందాం. ఒకవేళ నిజంగా ఈ చేప ముత్యాలను విడుదల చేస్తే మన బతుకులు మారిపోతాయి అని కాంతం చేప ఉన్న పాత్రను ఒక దగ్గర జాగ్రత్తగా పెడుతుంది. అలానే ముత్యాన్ని తీసుకెళ్లి దేవుడు పటం దగ్గరున్న హుండీలో వేస్తుంది. ఆ రాత్రంతా కాంతం నిద్రపోకుండా ముత్యం గురించి ఆలోచిస్తుంది. అయితే ఆమె ఊహల్లో ముత్యాల వర్షం కురుస్తూ పక్కనే ముత్యాల నది ప్రవహిస్తున్నట్టు అక్కడున్న చెట్లకు ముత్యాలు ఫలాలుగా ఉన్నట్టు భావిస్తుంది. పదరా సీనయ్య, నువ్వు అన్ని విషయాలు మర్చిపోయి నీ కష్టాన్ని నమ్ముకో. పద, ఈ రోజు నుండి నేను పనిలోకి రావడం లేదని చెప్పడానికి వచ్చాను మాయ్యా. అలానే నా వల్ల నీకు అమ్మేద్దామని చూస్తున్నాను. అదేంట్రా సీనయ్య, ఇప్పుడు నువ్వు పనికి పోకుండా కుటుంబాన్ని ఎలా పోషిస్తావు? అవన్నీ నేను చూసుకుంటాను. నిన్నటితో నా జీవితం మారిపోయింది. సీనయ్య మాటలు తన తోటి స్నేహితునికి అయోమయంగా అనిపిస్తాయి. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న సీనయ్య తన భార్యతో కలిసి రోజంతా ఆ చేప ముత్యం విడుదల చేస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విధంగా చూస్తూ చూస్తూ 6 రోజులు గడుస్తాయి. కానీ ఏ ఫలితం ఉండదు. దాంతో కాంతం సహనం కోల్పోతుంది. నువ్వు తీసుకొచ్చిన చేప సంబరం అయిపోయిందిలే, ఇక ఈ రోజు రాత్రికి కూర వండేస్తాను. నువ్వు కొంచెం ఓపిక పట్టు కాంతం. బహుశా ముత్యం విడుదల అవడానికి కాస్త సమయం పడుతుందేమో. సరే, కేవలం 2 రోజులు మాత్రమే చూస్తాను. ఆ తర్వాత దాన్ని చంపి కూర వండేయటం ఖాయం. మరుసటి రోజు సీనయ్య కొడుకు ఉదయం లేచి అక్కడ చేపకు మేత వేయాలని చూసినప్పుడు అందులో ముత్యం కనపడుతుంది. వెంటనే ఆ పిల్లాడు తన తల్లిని పిలుచుకొస్తాడు. అప్పుడు కాంతం ఆ ముత్యాన్ని చూసి చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత సీనయ్యకు కూడా విషయం తెలుస్తుంది. అప్పుడు వారికి అర్థమైన విషయం ఏంటంటే ప్రతి వారం కూడా ఈ చేప ఒక ముత్యాన్ని విడుదల చేస్తుంది. దాంతో ప్రతి వారం చేప విడుదల చేసే ముత్యాలను కాంతం సేకరించడం మొదలు పెడుతుంది. ఏమయ్యో, ప్రస్తుతం మన దగ్గర ముత్యాలున్నాయి కదా, అవి అమ్మేసి పట్నం పోదామా? ఇప్పుడు మనం పట్నం పోవడం దేనికి కాంతం? ఆ ముత్యాలు అమ్మగా వచ్చిన డబ్బుతో ఒక కొత్త వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఈ వ్యాపారాలు
అవి మనకెందుకండి, అవేం వద్దు. అది కాదు కాంతం, ఇప్పుడు ఆ ముత్యాలు అమ్మేసిన తర్వాత చేపను తిరిగి మళ్ళీ సముద్రంలో వదిలేద్దాం అనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? కాళ్ల దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని తన్నేసేలా ఉన్నారు. ఈ చేప మనతో జీవితాంతం ఉంటుంది. కావాలంటే మీరు చెప్పినట్టు పట్నం అయితే పోవద్దులే. భార్య మాటలకు సేనయ్య తిరిగి మళ్లీ సమాధానం చెప్పడు. ఈ విధంగా 2 నెలలు గడుస్తాయి. అప్పుడు ఒక రోజు కాంతం ఈ 2 నెలల పాటు పోగు చేసిన ముత్యాలను అమ్మటానికి బయలుదేరుతుంది. అలా మార్కెట్ లోని ఒక దుకాణం వద్దకు వెళ్లి అక్కడ షావుకారికి ముత్యాలను చూపిస్తుంది. వామ్మో, ఇది భలే మేలు రకమైన ముత్యాలు. వీటిని ఎలాగైనా తక్కువ ధరకు సొంతం చేసుకోవాలి. అయ్యా, ఆ ముత్యాలకు ఒక మంచి ధర కట్టండి. ఈ చుట్టుపక్కల మీరు మాత్రమే ఇలాంటి ముత్యాలను కొంటారని తెలిసొచ్చాను. నువ్వు నా దగ్గరకు వచ్చి చాలా మంచి పని చేసావు. కాకపోతే ప్రస్తుత మార్కెట్ ధరకు ముత్యాల ఖరీదు తక్కువగా ఉంది. మార్కెట్ ధరలు అవి నాకు తెలీదయ్యా. మీరే ఒక మాట చెప్పి ఏదో ధర కట్టండి. ఆ సమయంలో కాంతం అవసరాన్ని ఆసరాగా తీసుకుని అతి తక్కువ ధరకు ముత్యాలను కొనుగోలు చేస్తాడు. అయితే మొదటిసారి ఎక్కువ మొత్తంలో డబ్బు చూడటంతో కాంతం ఎంతగానో సంతోషపడుతుంది. అలా కాంతం డబ్బులు పట్టుకుని వెళ్లటం సీనయ్యతో ఉండే తోటి జాలరి చూస్తాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న కాంతం తాను ముత్యాలు అమ్మగా వచ్చిన డబ్బులను సీనయ్యకు చూపిస్తుంది. అది చూసి సీనయ్య కూడా సంతోషిస్తాడు. నువ్వేంటి మాయా ఇలా వచ్చావు? సేనయ్య, నేను సాయం కోరొచ్చానురా. నిన్ను అలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవు కదా. ముందు విషయం ఏంటో చెప్పు మాయా. గత వారం రోజుల నుంచి నా బిడ్డ జ్వరంతో బాధపడుతుంది. నువ్వు ఎన్ని మూలికలు వేసినా తనకు రోగం తగ్గలేదు సీనయ్య. అందుకే ఓసారి పట్నం తీసుకెళ్దామని అనుకుంటున్నా. దానికి నువ్వేమైనా డబ్బు సాయం చేయగలవా? ఆ సమయంలో సీనయ్యకు సాయం చేయాలని మనసులో ఉంటుంది. అప్పుడు అదే విషయం బయటకు చెప్పబోతూ ఉండగా కాంతం మధ్యలో కలగచేసుకుని, మా దగ్గర డబ్బులు లేవన్నయ్యా. మీకు తెలిసిందే కదా, మా ఆయన సముద్రం మీదకి వెళ్లి చాలా రోజులవుతోంది. ఈ పరిస్థితుల్లో మమ్మల్ని సాయం అడిగితే ఏం చేస్తాం? ఆ మాటలను బట్టి తనకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదని అర్థం చేసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇప్పుడు మనం అందరికీ సాయం చేసుకుంటా పోతే రేపన్న రోజు మనకి ఏమీ మిగలదు. అది కాదు కాంతం, పాపం కొంచెం డబ్బు సాయం చేయాల్సింది. నాకు ఎన్నోసార్లు అడగకుండానే సాయం చేశాడు. అలా చేసినందుకే ఇలా అడుక్కుంటున్నాడు. మీరు నాకు తెలియకుండా ఏ పని చేసినా ఊరుకోను. నువ్వు ఎప్పటికీ మారమని అర్థమైంది. నీకు నచ్చినట్టు చేసుకో. ఆ సమయంలో కాంతం తన దగ్గర ఉన్న డబ్బులను ఒక దగ్గర మూలన దాచిపెడుతుంది. అలా వారాలు గడుస్తూ ఉంటే చేప ద్వారా వచ్చిన ముత్యాలను తక్కువ ధరకు షావుకారికి అమ్ముతుంది. ఆ తర్వాత డబ్బులన్నీ తీసుకొచ్చి జాగ్రత్తగా దాచుకుంటుంది. అప్పుడు ఒక రోజు కాంతం చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు వారం వారం ఒక్కొక్క ముత్యాన్ని పోగు చేసి అమ్మడం కష్టమవుతోంది. అదేదో అన్ని ముత్యాలు ఒకేసారి అమ్మేస్తే ధనవంతురాలైపోతాను. ఆ సమయంలో కాంతం బుర్రకు ఒక ఆలోచన తడుతుంది. దాన్ని అమలు చేయటానికి కాంతం ఒక నాపరాయి తీసుకుని కత్తిపీటకు పదును పెడుతుంది. ఆ తర్వాత ముత్యాలను విడుదల చేసే చేపను బయటకు తీసి 2 ముక్కలుగా కోసేస్తుంది. నిజానికి చేప కడుపును కోస్తే ముత్యాలన్నీ బయటకు వస్తాయని కాంతం మూర్ఖంగా ఆలోచిస్తుంది. కానీ బదులుగా చేప అనేది చనిపోవడం వల్ల కాంతం లబోదిబోం అంటుంది. సరిగ్గా అదే సమయంలో బయట నుండి సేనయ్య వచ్చి విషయం తెలుసుకుంటాడు. నన్ను క్షమించండి, నేనేదో ఆశపడి అన్ని ముత్యాలు ఒకేసారి పోగు చేద్దామని ఇలా చేశాను. ఇది నీ తప్పు కాదు కాంతం. నీకున్న ఆలోచన విధానం అలాంటిది. కనీసం జీవితంలో ఒక్కసారి కూడా నువ్వు తృప్తి చెందవు కదా. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదండి. ఈ రోజు నీ అత్యాస కారణంగా ఇదంతా జరిగింది కాంతం. ఇక మళ్ళీ మన బతుకులు మొదటికి వచ్చేసాయి. అయ్యో, మీరేం బాధపడకండి. నేను ఆ ముత్యాలు అమ్మగా వచ్చిన కొంత డబ్బు దాచిపెట్టాను. మనం వాటితో హాయిగా బ్రతకొచ్చు అని కాంతం ఆ డబ్బులు తీసుకురావడానికి వెళ్తుంది. అయితే కాంతం చాలా జాగ్రత్తగా దాచుకున్న డబ్బులను ఎలుకలు తినేశాయి. దాంతో ఉన్నదంతా పోయినందుకు చాలా బాధపడుతుంది. ఆ రోజు నుండి సీనయ్య తన భార్యను పట్టించుకోవడం మానేస్తాడు. అలా రోజులు గడిచే కొద్దీ వారికి పూట గడవడమే కష్టమైపోతుంది. దాంతో పిల్లలకు 2 పూట్ల భోజనం పెట్టలేకపోతున్నందుకు కాంతం చాలా బాధపడుతుంది. అదే విధంగా సీనయ్య వేరొక పని కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక్కడేం చేస్తున్నావు సేనయ్య? ఈ మధ్య అసలు కనిపించడం లేదు. నువ్వు చెప్పిన మాట నిజమైంది. మన జీవితంలో ఎప్పుడైతే అత్యాస పడతామో ఆ రోజు మనకు ఉన్నవన్నీ దూరం అయిపోతాయి. ఏమైంది సేనయ్య? ఎందుకు అలాగంటున్నావు అని సీనయ్య జరిగింది మొత్తం అతనితో చెబుతాడు. ఆ మాటలకు జాలి కలిగి తన వద్దనున్న సరుకుల సంచిని సీనయ్యకు ఇస్తాడు. ఆ సమయంలో సీనయ్య కాదనే పరిస్థితిలో లేడు. నువ్వు గతాన్ని మర్చిపోయి తిరిగి మళ్ళీ ఒక జీవితాన్ని మొదలుపెట్టి సేనయ్య. నిజంగా నీ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నా కుటుంబం
రూపంలో నీకు జీవితాంతం రుణపడి ఉంటుంది. ఆ మాటలన్నీ ఎందుకు సేనయ్యా, ముందు నువ్వు ఇంటికెళ్ళు. అప్పుడు సీనయ్య సరుకులు తీసుకుని ఇంటికి వస్తాడు. ఆ సమయంలో కాంతం తాను చేసిన తప్పుకి క్షమాపణలు అడుగుతుంది. దానికి సీనయ్య కూడా తన భార్యను క్షమిస్తాడు. ఆ మరుసటి రోజు నుండి ఎప్పటిలా తిరిగి మళ్లీ సముద్రం మీదకు వేటకు వెళ్లటం మొదలు పెడతాడు. అలా తాను సంపాదించిన డబ్బులతో కాంతం కుటుంబ పోషణ చేస్తుంది. ఈ విధంగా వారంతా కలిసి సంతోషంగా తమ జీవితాలు గడుపుతారు. For more videos, please subscribe our channel.